అశ్విని దేవతలు ఎవరు? వారు ఎలా ఉంటారు? అశ్విని దేవతల గురించి చాలామందికి తెలియదు. వారి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సూర్యభగవానుడి భార్య అయిన సంధ్య. సూర్యుని వేడిని తట్టుకోలేక సంధ్య తన తండ్రి అయిన విశ్వకర్మ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. ఈ భర్త దగ్గరే ఉండాలని తిరిగి పంపిస్తాడు. సూర్య భగవాను దగ్గర ఉండటం ఇష్టం లేని సంధ్య ఇంద్ర పర్వతాలకు బయలుదేరుతుంది. అక్కడే అశ్వరూపంలో తిరుగుతూ ఉంటుంది. ఈ విషయం తెలిసిన సూర్య భగవానుడు తను కూడా అశ్వరూపం ఎత్తి ఇంద్ర పర్వతాలకు వెళ్తాడు. అక్కడ కొన్ని రోజులు వారిద్దరూ కలిసి ఉన్న తర్వాత వారిద్దరు అశ్వరూపంలో రమించగా వారికి అశ్వరూపంలో ఉన్న ఇద్దరు కమలలు పుడతారు. వారే అశ్వదేవతలు. ఈ కమల అసలు పేర్లు నాసత్యుడు, దస్రుడు. ఈ అశ్విని దేవతలు బ్రహ్మదేవుని వరం వల్ల విద్య, వేద శాస్త్రాల్లో మంచి ప్రావీణ్యం పొందారు. బ్రహ్మ అనుగ్రహంతో అందమైన రూపాలను కూడా పొందగలిగారు. అశ్విని దేవతలు ఇద్దరు ఆయుర్వేద విద్యను దక్ష ప్రజాపతి అయిన ఆయన దగ్గర వీరు ఆయుర్వేద విద్య నేర్చుకుంటారు. ఆ విద్యను ఇంద్రుడికి నేర్పిస్తారు. మహాభారతంలో పాండురాజు పత్ని అయిన యత్రి ఆమెకి ఒక మంత్రం ఉపదేశిస్తారు. ఆ మంత్రం వలన నకుల సహదేవులు పుడతారు. అశ్విని దేవతల అసలు పేర్లు నాసక్యుడు, దస్యుడు. వీరిద్దరు కమలలు. వీరు ఆయుర్వేద శాస్త్రాల్లో మంచి ప్రావీణ్యం పొంది దేవతా వైద్యులుగా ప్రాముఖ్యత పొందారు. ఈ అశ్విని దేవతలు శవన మహర్షికి యవ్వనాన్ని ఇచ్చారు. రుజేశ్వరుడు అనే ఒక అంధుడికి అంధత్వం రాగా అతనికి తిరిగి కళ్ళు ఇచ్చారు అశ్విని దేవతలు. కేలుని యొక్క భార్య విశ్వలాతకు కాలు విరిగితే లోహపు కాలు ఏర్పాటు చేశారు. సూర్య భగవానులు పుత్రులైన అశ్విని దేవతలు. వీరికి ఒక చెల్లి, ఆమె పేరు ఉష. ఉష వీరిని బ్రహ్మముహూర్తంలో నిద్రలేపుతుంది. అశ్విని దేవతలు ఇద్దరూ తమ రథాన్ని ఎక్కి తన చెల్లిని ముందు వైపు కూర్చోబెట్టి తూర్పు నుంచి పడమటికి ప్రయాణం చేస్తుంటారు. వీరి రథం పేరు హిరణ్యహస్తము. ఈ రథము చాలా విచిత్రమైనది. 3 చక్రాలు కలిగిన రథము ఇది. ఈ రథము బంగారంతో తయారు చేయబడి ఉన్నది. ఈ రథానికి 3 గుర్రాలు ఉంటాయి. అవి తెల్లగా, నున్నగా, బాగా యవ్వనంగా, ఉత్సాహంతో ప్రయాణం చేస్తుంటాయి. ఈ రథంలో ధనము, తేనె, సోమరసము అనే ఆయుధాలతో కలిపి ఈ రథంలో ఉంటాయి. వీరి చేతుల్లో కుడి చేతిలో అభయహస్తము, ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథము, కుడి పక్కన అమృతము, శ్రవణ చారుణ్యత, ఎడమ చేతి వైపు అమృత కలశముతో దర్శనమిస్తారు. అశ్విని దేవతల రథంపై 1000 పతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ దర్శనమిస్తాయి. వీరి రథము బహు విచిత్రంగా ఉంటుంది. బంగారంతో చేసి దగదగ మెరిచిపోతున్న ఈ రథము హిరణ్యహస్త రథము అని కూడా అంటారు. ఈ దేవతలు ధర్మప్రభువులు, సత్యసంధులు. వీరి ఆయుధాల్లో ప్రభావితమైన మహా ఔషధాలు ఉన్నాయి. ఈ దేవతలు ఎప్పుడూ సత్యాన్ని వల్లించే వారినే ప్రేమిస్తూ ఉంటారు. వీరు ఆయుర్వేదంలోనే సిద్ధహస్తులు. వీరు ఆయుర్వేదానికి వేద గురువులని కూడా పురాణాల్లో వర్ణించారు. ఆరోగ్య సమస్యలు, కంటి సమస్యలు ఏమన్నా సరే వారి అనుమతి మేరకు వారికి శస్త్రచికిత్స చేసి వారికి నయం చేసినట్లుగా పురాణాల్లో వీరి గురించి వర్ణించారు. వీరు ఆయుర్వేదానికే వేద గురువు లాంటి వారు. అశ్విని దేవతలను పూజించడం వల్ల మన ఆరోగ్య సమస్యలు కానీ, కంఠ సమస్యలు కానీ తొందరగా నయమవుతాయి. అలాగే మనం కోరుకున్న కోరికలు ఏవైనా సరే ఈ అశ్విని దేవతలు నెరవేరుస్తారని చెప్పి పురాణాల్లో చెప్పబడి ఉన్నది. వీరికే ఇంకో పేరు తదాస్తు దేవతలు కూడా అంటారు. మనం ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు తదాస్తు అంటే మన కోరికలు ఇట్టే నెరవేరుతాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు.
ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.